పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 ఏపీలో రాజకీయాలు చకచక మారిపోతున్నాయి. ప్రస్తుతం ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి వేళ ఏపీ రాజకీయం వేడెక్కిందనే చెప్పుకోవాలి. వైసీపీ నుంచి కొంతమంది టీడీపీలోకి వస్తుంటే టీడీపీ నుంచి మరికొంతమంది వైసీపీకి వెళ్తున్నారు. ముఖ్యంగా విజయవాడ పార్లమెంటుకి సంబంధించి విజయవాడ ఎంపీగా ఉన్నటువంటి టీడీపీ నాయకుడు కేశినేని నాని పార్టీని వీడటం, ఆయన వైసీపీలో చేరుతున్నట్లుగా ప్రకటించటం. సో దీని తర్వాత వరస పెట్టి కేశినేని నాని అనుచరులు టీడీపీ కార్యకర్తలు విజయవాడ నుంచి భారీ స్థాయిలో వెళ్ళి వైసీపీలో చేరుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు పెందుర్తి శ్రీనివాస్, ఈయన విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ తరపున పనిచేస్తున్నటువంటి వ్యక్తి. అలాగే పొన్నూరు నియోజకవర్గం పరిశీలకుడుగా కూడా ఆయనకు అదనపు బాధ్యతలు చంద్రబాబు గారు అప్పగించడం జరిగింది. సో టీడీపీలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి అలాగే పొన్నూరు నియోజకవర్గానికి సంబంధించి కీలకమైనటువంటి వ్యక్తి. ఆయన ఈరోజు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. తన రాజీనామా లేఖను చంద్రబాబుకి స్వయంగా ఆయన పంపించి ఈ రాజీనామాని ఆమోదించాలని కూడా కోరటం జరిగింది. తమ నాయకుడు కేశినేని నానికి అన్యాయం చేస్తూ ఆయన పట్ల పార్టీ వ్యవహరించినటువంటి తీరు నచ్చక మనస్తాపానికి గురయ్యి ఆయన పార్టీని వీడుతున్నట్లుగా ఆ లేఖలో పేర్కొనటం జరిగింది. సో ముందే కేశినేని నాని గారు చెప్పారు టీడీపీ ఖాళీ అయిపోతుంది అని. ఆయన చెప్పినటువంటి విధంగానే టీడీపీ నుంచి వరుసగా ఒకరి తర్వాత ఒకరు బయటికి రావటం మనం గమనించవచ్చు. మరి తరువాత ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఎవరు పార్టీని వీడబోతున్నారనేది అయితే చూడాల్సి ఉంది.